చిన్నపిల్ల అయితే ఇంట్లో ఉండాలి. బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చావు అనేది అంటాడనమాట మాస్క్ మ్యాన్ హరీష్. చేసారు 15 పేజీలు తీసుకొచ్చారంట మహానుభావుడు. స్టార్టింగ్ మనకి సాంగ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. లారే 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 ఆ పాట అయితే రావడం అయితే జరిగిందండి. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 మార్నింగ్ అప్డేట్స్ అందరికీ స్వాగతం అండి. మార్నింగ్ ఏం జరిగింది? మార్నింగ్ అయితే అందరూ అయితే నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం వెంటనే టబడబాన్ డ్రెస్ చేశారు. 15 పేజీలు తీసుకొచ్చారంట మహానుభావుడు. మాస్క్ మ్యాన్ హరీష్ 15 పేజీలు, ఇంతంత పెద్ద పేజీలు చూపించారో లేదు తెలియదు కానీ 15 పేజీలు అయితే తీసుకొచ్చారనమాట. మొత్తం అందరూ అయితే నిద్ర లేచారు కానీ దమ్ము శ్రీజ గారు మాత్రం ఇంకా అయితే పడుకొని అయితే ఉన్నారనమాట. ఇమాన్యుయల్ నిజంగా గ్రేట్ అండి. ఇమాన్యుయల్ చెప్తాను చూడండి, ఫ్లోర్ క్లీనింగ్ వర్క్ అయితే మనకి నిన్నైతే ఇచ్చారు కదా మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఆ పని అయితే 100% అయితే న్యాయం చేస్తున్నాడు మనకి ఇమాన్యుయల్ అనమాట. అలా ముంగునే అలా తుడుస్తున్నాడు అనమాట. ఇంకా మనకి సంజన గారికి ఏంటంటే మనకి వంట పని అయితే అబ్జర్వ్ అనమాట. అందరికీ కూడా మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే ఇచ్చారు. ఎవరైతే షుగర్లెస్ టీ తాగుతారో షుగర్లెస్ టీ ఇచ్చారు. ఎవరైతే షుగర్ టీ తాగుతారో షుగర్ టీ అయితే సంజన గారు ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి మళ్ళీ దమ్ము శ్రీజ గారి వైపు అయితే కెమెరా అయితే తిరుగుతుంది అనమాట. దమ్ము శ్రీజ గారు ఎందుకు పడుకుని అయితే ఉంటారు అనమాట. అందరూ కూడా లెగిచి డిమాండ్ పవన్ కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా లెగిచి అందరూ కూడా అంటే ఎక్సర్సైజ్లు చేసుకుంటారు. అలాగే మనకి భవానీ శంకర్ గారు కూడా లెగిచి ఎక్సర్సైజ్ అయితే చేసుకుని ఉంటారు అనమాట. అలాగే మనకి సింగర్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా లేచి మొత్తం అంతా కూడా వాకింగ్ అయితే చేస్తుంటారు అనమాట. వీళ్ళిద్దరూ మాత్రం కరెక్ట్గా అయితే న్యాయం అయితే చేస్తున్నారండి. ఇమాన్యుయల్ అలాగే మనకి సంజన గారు నీట్గా ఇల్లే తుడుస్తున్నాడు. చాయ్ కాఫీ అన్నీ పెడుతుంది ఆవిడ. టూ గుడ్ అని అయితే అనిపించింది అనమాట. స్టార్టింగ్ మనకి సాంగ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. లారే 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 ఆ పాట అయితే రావడం అయితే జరిగిందండి. దాంతోపాటు బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే అప్ చెప్తారనమాట. ఇంకా వచ్చిందో రావాలని నాకు తెలియదు కానీ నాకు ముందుగానే వచ్చేస్తుంటాయి కానీ నేను చెప్తున్నాను. బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట. నేను అందరికీ కూడా రీతు చౌదరి గారు మీరేంచి గిన్నెలు కూడవాలి, మనకి ఇమాన్యుయల్ మీరేంచి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలి, సంజన గారు అందరికీ కూడా వంట చేసి పెట్టాలి అనేది టాస్క్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆ టాస్క్ బిగ్ బాస్ ఇంకోటి రకంగా ఇస్తారనమాట. మీరు దీంట్లోనే ఎవరన్నా మార్చుకోగలుగుతున్నారా అంటే ఎవరైతే టాస్క్లు ఇచ్చారో అందరూ ఒక పై కూర్చుంటారు. నెక్స్ట్ ఏంటంటే టాస్క్లు చేసిన వాళ్ళు కూడా అందరూ అయితే ఒక పక్క ఎదురుగా కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత దీంట్లోని మీరు ఎవరన్నా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు వంట చేసే పని సంజన గారు కాకుండా ఇంకోరికి ఎవరికైనా సరే అప్ చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అయితే టాస్క్ అయితే పెడతారనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే అందరూ తిని ప్లేట్స్ అయితే ఉంటాయి కదా, అది మాత్రం రీతు చౌదరి గారు కడగాలి అని అయితే అంటారనమాట. ఇప్పుడు టీ గిన్నెలు అవి కాదు, అందరూ తిని ఉంటాయి కదా భోజనాల ప్లేట్స్, అవి మాత్రం రీతు చౌదరి గారు అయితే కడగాలి అని చెప్పేసి అయితే డిమాండ్ పవన్ అయితే ఒక బ్యాడ్జ్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్ క్లీనింగ్ అంటే ఓకేనా, హౌస్ క్లీనింగ్ అంటే కిచెన్లో ఒక భాగం కూడా హౌస్ క్లీనింగ్ ఏదో వస్తుంది కదా అని చెప్పేసి అయితే అన్నారనమాట. నైట్ డిస్కషన్ ఇతనే ఉన్నారంటే, నేను చెప్పాను చూడండి, నైట్ డిస్కషన్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏమన్నారంటే ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ మాత్రం చూడాలి అని అయితే అడుగుతారనమాట. కానీ ఉదయం వచ్చేసరికి మాట అయితే మారుస్తాడని చెప్పేసి అయితే నాకైతే అనిపించిందండి. ఉదయం ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఇల్లు మొత్తం కూడా డైనింగ్ టేబుల్ కిచెన్ టేబుల్ అన్నీ కూడా తొడవాలి కదా అని చెప్పేసి అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. అది నిజంగా షాక్. ఇంకా నెక్స్ట్ మనకి ఏం జరిగిందంటే ఇక్కడ ఇమాన్యుయల్ గారు ఏమంటారంటే, ఓకే మీరు చెప్తున్నంతా కూడా నేను తుడుస్తాను, స్విమ్మింగ్ పూలు ఆ గోడలు అన్నీ కూడా నేనే తుడుస్తాను, నెక్స్ట్ టైం ఎవరన్నా సరే ఇలాగ హౌస్ క్లీనింగ్ అంటే కూడా వాళ్ళు కూడా మొత్తం అంతా చేయాలి అని అయితే అంటారనమాట. ఇక్కడ ఇమాన్యుయల్ మాటలైతే కరెక్ట్గా అయితే అనిపించేయండి. మాస్క్ మ్యాన్ మాటలైతే కొద్దిగా ఓవర్గా థింక్ చేసి మాట్లాడుతున్నాడేమో అని అయితే నాకైతే అనిపించింది. ఎందుకురా అంటే నైటు ఒక మాట మాట్లాడాడు, ఇప్పుడు ఒక మాట మాట్లాడాడు అనమాట. ఆ మాటకి ఇప్పుడు కష్టపడితే కదా, ఇప్పుడు ఎవడ కష్టపడి అందరిలో కష్టం ఎవరితో చెప్పండి, ఇతందే ఒంగోని పాపం అలా తుడుతూనే ఉన్నాడు అనమాట. ఏదో నేను చేస్తాను, స్విమ్మింగ్ పూల్లో చేస్తాను, కరెక్ట్ మొత్తం డోర్లు గీర్లు మొత్తం అన్ని కూడా కడిగేస్తాను, నెక్స్ట్ టైం ఎవరన్నా హౌస్ క్లీనింగ్ పని అంతా ఎన్ని పనులు చేయాలని అయితే అంటారు. కరెక్ట్గా మాట్లాడుతుంది ఇమాన్యుయల్. ఇంకా ప్రియా గారికి అయితే ఇస్తారనమాట. ఏంటంటే ప్రియా గారు సంజన గారు కుక్కు అనేది ఇద్దరే చేస్తాం, ఇంకెవరో కూడా వంటగదిలోకి అయితే రావాల్సిన పని లేదు. ప్రియా గారు చేస్తారు, ఏం పెడితే అది వండాలి తినాలి. నెక్స్ట్ సంజన గారు ఏం వండితే ఏం పెడితే అదే తినాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి అయితే మీరైతే అడగనందుకు లేదు అని చెప్పేసి అయితే ప్రియా గారు అయితే అంటారనమాట. అందరూ కూడా షాక్లో ఉంటారు ఆ మాటకి. మర్యాద మనీష్ గారికి అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అయితే ఇదైతే కొద్ది డిస్కషన్ అయితే అవుతుంది అనమాట. మీకు బ్యాచ్ రాలేదు కదా, ఎవరికైతే బ్యాచ్ వస్తుందో వాళ్ళు మాట్లాడాలి, మీకు అర్థమవుతుందా? గ్రీన్ బ్యాచ్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే గ్రీన్ బ్యాచ్ వచ్చిందో వాళ్ళు మాట్లాడాలి. మీకు ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు కరెక్ట్గా మాట్లాడతారు, నేను ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవడానికి రెడీ అని అయితే అంటారండి. ఈ డిస్కషన్ మొత్తం మీకు మరి చూపించారో లేదో తెలియదు,
నాకు మాత్రం లైవ్ అప్డేట్స్ అనేవి అక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి. లైవ్ అప్డేట్స్ అయితే ఇదనమాట. నేను చెప్పబోయేది మీరు ఇంకా చూస్తుంటారు. ఇంకొక మాక్సిమం ఏంటంటే ఇంకో 3 అవర్స్ 4 అవర్స్‌లో ఏంటంటే ఈ డిస్కషన్ అంతా కూడా వస్తదనమాట. నేను చెప్పిన డిస్కషన్ అయితే ఇంకో 4 అవర్స్‌లో మీకు వస్తదనమాట. ప్రెజెంట్ అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఇయ్యండి. ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి, ప్రియా గారికి చిన్న కాన్వర్జేషన్ అయితే ఉంటదనమాట. అదేంటంటే హాట్ వాటర్ ఉంటది కదా! హాట్ వాటర్ వచ్చేసరికి ప్రియా గారు ఏంటంటే తెలియదు. జస్ట్ మామూలుగా అయితే ఈ తగులుతదనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారికి ఇదంతా కూడా కాలిపోద్ది. అది కూడా మీరు చూసారో లేదో నాకైతే తెలీదు. నెక్స్ట్ ఏంటంటే ఈ పాయింట్ చాలు నేను నామినేషన్ చేస్తానని చెప్పేసి మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే అంటారనమాట. సార్ వదిలేయండి సార్, నేను చిన్నపిల్ల సార్ అయితే అంటారనమాట ప్రియా గారు. చిన్నపిల్ల అయితే ఇంట్లో ఉండాలి, బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చావు అని అయితే అంటాడనమాట మాస్క్ మ్యాన్ హరీష్. ఇలాగైతే డిస్కషన్ అయితే జరుగుతుందండి. మార్నింగ్ అప్డేట్స్ అయితే ఇయ్యనమాట. నేను 12:00 ఏదైతే రిలీజ్ అవుతుందో అది ఇప్పుడే చెప్పేస్తానన్న. చూసారుగా ఎంత అప్డేట్‌లో ఉన్నానో. ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ ఏం జరిగిందో లైవ్ కన్నా ముందు నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.